చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీన ఆడి కృతిక ఉత్సవం జరగనుందని చైర్మన్ చంద్రశేఖర్, ప్రధాన అర్చకులు శివకుమార్, కాలభైరవ ట్రస్ట్ అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం జరిగిన సమావేశంలో ఉత్సవ కరపత్రాలు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆడి కృతిక రోజున భక్తులు ఆలయంలో సాంప్రదాయంగా కావళ్లు సమర్పిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా 6వ తేదీన ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేకం, మహా అలంకరణ, మహాహారతి ఉత్సవాలు జరుగుతుందని పేర్కొన్నారు. రాత్రి 7:30 స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులతో ప్రదర్శన సేవ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. கைலை மலையானே போற்றி, காவாய் கனகத்திரளே போற்றி, கண்ணார் அமுத கடலே போற்றி போற்றி போற்றி. நம பார்வதிபதயே. சித்தூர் நகரில் நீவான தீரத்தில் அமைந்திருக்கும் இவ்வாலயத்தில் ஸ்ரீ காமாட்சி அம்பிகா சமேத அகஸ்தீஸ்வரர் இவ்வாலயத்தில் ஆடி மாதம் 21ஆம் தேதி அன்று மாலை 5:30 அளவிற்கு ஆடி கிருத்திகை மகாபிஷேகம் நடைபெற உள்ளது. இரவு 7:30 மணிக்கு மகா அலங்காரம் நடைபெற உள்ளது. பிறகு 8 மணி அளவில் மகா தீபாராதனை நடைபெறும். இரவு 8:30 ஆலயத்தில் சுவாமி ஊர்வலம், ஆலயம் வரையில் ஆலய பிரதர்சனம், ஆலயம் வலம் வருதல் நடைபெறும். ஆதலால் பக்தர்கள் அனைவரும் கலந்து கொண்டு முருகன் திருவருளை பெற்றுக் கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். ஓம் நம சிவாய, சிவாய நம. ஓம் சுபம் பூயாத். 6/8/2026 సంవత్సరము అనగా గురువారము ఆడి కృతిక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరపబడును. పొద్దున అభిషేకము, సాయంత్రము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అన్నీ ఉంటుంది. కావున భక్తాదులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వెట్రివేల్ మనకు అరోహర అరోహర అరోహర. 6/8/2026 అగస్తీశ్వర స్వామి గుడిలో, కామాక్షి అమ్మ అగస్తీశ్వర స్వామి గుడిలో విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆడి కృతిక మహోత్సవం అనేది జరుగుతాయి. ఆడి కృతిక సాయంత్రం 6 గంటలకు వస్తుంది కాబట్టి సాయంత్రం స్వామి వారికి విశేషమైన అభిషేకాలు, 33 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాలు, పెరుగు, తేనె తీసుకురండి. స్వామి యొక్క కృపకు పాత్రలు అవ్వండి. అదేవిధంగా 6:30కు స్టార్ట్ అయ్యి 7:30 వరకు అభిషేకం జరుగుతుంది. 7:30 తర్వాత అలంకరణము, 8 గంటలకు ఆలయ ప్రదర్శన, 8:30 గంటలకు అన్నప్రసాదం వినియోగం జరుగుతాయి. ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరడం అనేది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.